మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు వెళ్లే పిల్లలకు ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. గతేడాది ఈ పథకం అమలు చేసింది. ఈసారి పథకం అమలుపైన తాజాగా నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 24న మెగా పేటీఎం నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది 2 విడతలుగా నిధులు జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ సంవత్సరం వరుసగా 2వ ఏడాది పథకం నిధుల విడుదలపైన అధికారులు పూర్తి నివేదికలను సమర్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా నిధులు అందించాలని నిర్ణయించిన మేరకు లెక్కలు సిద్ధం చేశారు. 2025లో పాఠశాల పునఃప్రారంభమైన జూన్ 12న పథకానికి అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో వచ్చే నెల అమలు చేయాలని భావిస్తున్నారు. గతేడాది 67.27 లక్షల మంది పథకం వర్తించగా ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలుగా గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గతేడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. పథకం నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతుల ఉత్తర్వులు ఈ రోజు విడుదల కానున్నాయి. తొలి విడతలో 10,049 కోట్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 66.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఒక్కో విద్యార్థికి 13,000 గతేడాది తరహాలోనే తల్లుల ఖాతాలో జమ చేరున్నారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం విద్యార్థికి 2,000 చొప్పున ఆయా పాఠశాలలకు కేటాయిస్తారు. కాగా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత కొత్తగా చేరే వారికి 2వ విడతలో నిధులు విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ నెల 24న రంపచోడవరంలో మెగా పీటీఎం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొంటారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పథకం లబ్ధిని నేరుగా వారికి వివరించనున్నారు. అదేవిధంగా అనాథ పిల్లలకు తల్లికి వందనం నిధులు అందించడం పైన ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేశారు.